సో మనం ఇప్పుడు చూస్తున్న వార్త వచ్చేసి ఆన్లైన్లోనే ఎరువులని ఆ, రైతులకు ఉపయోగపడే వార్త అనమాట ఇది. సో వచ్చే నెల నుంచి అమలు, యూరియా డిఏపి ఎరువులు బుక్ చేయాల్సిందే. ఎఫ్ఎఫ్పి యాప్లో హెక్టార్కు బస్తాలు, అక్రమాలకు ముక్తాడు పడేనా. అయితే ఇది కొంతమంది ఏరియా పక్కదారి పడుతుంది, కొంతమంది అక్రమంగా కొంటూరు, రైతులా కాకుండా పోతుందని చెప్పేసి షార్టేజ్ క్రియేట్ అవుతుంది. అంటే దాని మీద ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి కదా, మరి దాన్నిటి కోసం అని చెప్పేసి యాప్ ద్వారా బుక్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు చెప్తుంది. కొత్త నిబంధనలు తీసుకొస్తుందని చెప్పేసి వార్త రాశారు ఇక్కడ ఇది. సో ఎరువుల అక్రమాలకు చెక్ పెడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతికతను వినియోగిస్తున్నాయి. రైతులు కాకుండా పరిశ్రమలు, ఇతర వ్యాపారాలకు ఎరువులు తరలుతుండడం, ఎంఆర్పికి మించి విక్రయించడం, పాత వాటికి కొత్త ధరలను అమలు చేస్తూ అన్నదాతను దోచుకుంటున్న ఘటనలు కోకొల్లలు. అంటే పాత బస్తాలకు కూడా కొత్త ధరలు అని చెప్పేసి ఇట్లా పెరిగినాయి, రేట్లు పెరిగినాయి, అక్కడ యుద్ధం జరుగుతుంది, అది ఇది అని చెప్పేసి కాకమ్మ కథలు చెప్పి రైతులను నట్టేట ముంచుతారు అని చెప్పేసి రాశారు వీళ్ళు. సో ఇప్పటికీ యూరియా కోసం యాప్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎరువులన్నిటికీ కలిపి ఒకే యాప్ను ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్స్ సేల్ ఎఫ్ఎఫ్పి యాప్ పేరు అంటే ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ అని పెట్టారు అనమాట. ఎఫ్ఎఫ్పి అని షార్ట్ కట్ నేమ్ ఇచ్చారు వాళ్ళు. సో సాగుకు మాత్రమే వినియోగించేలా యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో యాప్ అందుబాటులోకి రానుండగా ఇప్పటికే వ్యవసాయ అధికారులకు శిక్షణ ఇచ్చారు. మరి ఈ యాప్ ఎట్లా ఉపయోగించాలని చెప్పేసి ఆల్రెడీ వ్యవసాయ అధికారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చారని వార్త రాశారు వీళ్ళు. సో ఫర్టిలైజర్ దుకాణదారులకు శిక్షణ ఇవ్వనుండగా వీలైనంత వరకు సదరు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఆధార్ బయోమెట్రిక్తో యూరియా పంపిణీ చేస్తుండగా యాప్ అందుబాటులోకి రాగానే స్లాట్ విధానంలో ఎరువులు ఇవ్వనున్నారు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా వాళ్ళు ఇచ్చారనమాట. నేను దీని మీద వీడియో కూడా చేస్తా. సో ఫస్ట్ అయితే వీళ్ళు ఏ విధంగా ఇచ్చారనేది మనం తెలుసుకుందాం. కంప్లీట్గా యాప్ డౌన్లోడ్ చేసి ఎట్లా బుక్ చేయాలని చెప్పేసి మొత్తం బుక్ చేస్తానమాట, చేసి వీడియో రికార్డ్ చేస్తా. సో ఇప్పుడైతే దీని డీటెయిల్ తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ ఫోన్లో అంటే మనం వాడుతున్న చాలా మటుకు నోటికి 70-80 మంది ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లు అనమాట. మిగతా వేరే వేరే ఉంటాయి, కానీ యాపిల్ ఫోన్లు ఉంటాయి, కానీ పెద్ద మొత్తం అయితే రైతులవి కానీ చాలామంది మధ్య కానీ ఆండ్రాయిడ్ ఫోన్లే ఉంటాయి. సో వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్లో ఉంటుంది. ప్లే స్టోర్లో ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత రాష్ట్రాన్ని ఎంచుకొని ఆధార్ సంఖ్య నమోదు చేయాలి. అంటే మన తెలంగాణని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీళ్ళు ఫోటో కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఇన్స్టాల్ అయిన తర్వాత రాష్ట్రం ఎంచుకున్న తర్వాత ఆధార్ నెంబర్ కొట్టాలి. ఆధార్ నెంబర్ కొడితే ఓటీపీ వస్తాయన్నమాట. ఓటీపీ ఫోన్కు లింక్ అయి ఉండాలన్నమాట. ఆధార్కి ఫోన్కి లింక్ అయి ఉండాలి. లింక్ అయితే మాత్రమే పనిచేస్తుంది. తదనంతరం ఓటీపీ ప్రెస్ చేయాలి. వాళ్ళు ఎట్లా ఉపయోగించాలని కూడా మొత్తం స్టెప్ బై స్టెప్ రాశారు. ఆధార్ లింక్ లేని రైతులు ఫేస్ అథెంటికేషన్ ద్వారా లాగిన్ కావాలి. మరి చాలామందికి ఆధార్ ఫోన్ నెంబర్కి లింక్ ఉండదు. అటువంటి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఫేస్ అంటే ముఖాన్ని కెమెరా ఉంటుంది, దాని మీద కొడితే కెమెరా ఆన్ అవుతుంది, వాళ్ళ ముఖం గుర్తుపట్టి యాక్సెస్ చేస్తుంది అనమాట ఆధార్ కార్డులో. ఎందుకంటే ఆధార్ కార్డు దింపినప్పుడే మన ముఖం, మన కళ్ళు, మన ఏలు ముద్రలు అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. సో దాని ఆధారంగా పనిచేస్తాయని ఇచ్చారనమాట. సో ఆధార్ లింకు లేని రైతులు అథెంటికేషన్ ద్వారా లాగిన్ అవ్వాలి. అప్పుడు రైతు పేరు మీద ఎంత భూమి ఉందో సర్వే నెంబర్ వారీగా చూపిస్తుంది. అనంతరం పండించే పంటను ఎంపిక చేసుకోవాలి. పంట వర్గంలో ఏంటది సేరైల్స్ ఎంపిక చేసి పంటలు కనిపిస్తాయి. ఇది ఆప్షన్ ఉందంట, వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఏ పంటను ఎంపిక చేసుకొని పండించబోయే పంట అని ఉన్న చోట పరిచేయాలి. తర్వాత భూమిని ఎంచుకొని సర్వే నెంబర్ సెలెక్ట్ చేస్తే ఏ ఎరువు ఎంత వస్తుందో చూపిస్తుంది. అప్పుడు అవును అని ఉన్న చోట ప్రెస్ చేయాలి. అప్పుడు ఎరువు బస్తాలు ఎన్ని అవసరమో గరిష్టంగా సెలెక్ట్ చేసుకొని ఎక్కడ ఎరువులు అందుబాటులో ఉన్నాయో షాపుల వారీగా చూసుకొని ఎంపిక చేసుకోవాలి. అంటే నీకు ఎన్ని బస్తాలు కావాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ షాపులో తీసుకుంటావు అంటే మన ఊరికి దగ్గర ఏ షాప్ అయితే ఉంటుందో మండల కేంద్రంగానే జిల్లా కేంద్రంగానే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట వీళ్ళు.
షాపుల వారిగా చూసుకొని ఎంపిక చేసుకోవాలి. బుక్ చేసుకున్న రోజు ఎరువులు ఇవ్వరు. ఈరోజు బుక్ చేస్తే ఇవ్వాలని ఇస్తారంటే ఇవ్వరంట. ఈరోజు బుక్ చేస్తే రేపో ఎల్లుండో వాళ్ళు టైం ఇస్తారనమాట. టైం ప్రకారం ఇస్తారని రాశారనమాట. తర్వాత 2 రోజులు మాత్రమే ఎరువులు ఇస్తారు. ఓకే, బుక్ చేసిన రోజు ఇవ్వకుండా తర్వాత ఇస్తారంట. కానీ అది కూడా 2 రోజులు ఇస్తారంట. నువ్వు ఏదో 10 రోజుల కొత్త 15 రోజుల కొత్త అంటే కాదనమాట. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే ఫర్టిలైజర్ షాప్ నిర్వాహకులు ఈ పాస్ మిషన్ ద్వారా స్కాన్ చేస్తారు. వీళ్ళు ఒక పాస్ జనరేట్ అయితే పాస్ జనరేట్ అయిన తర్వాత ఆ పాస్ తీసుకుపోయి ఆ ఫర్టిలైజర్ షాప్ ఎవరైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫర్టిలైజర్ షాప్లో ఆ షాప్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ మిషన్లో స్కాన్ చేస్తే అప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. ఇది మెట్రో టికెట్ లాగా అనమాట. మన ఫోన్లో ఆ టికెట్ క్యూఆర్ కోడ్ తీసి అక్కడ స్కాన్ చేస్తే ఓపెన్ అయినట్టు ఇది కూడా పనిచేస్తట్టుంది. హెక్టార్ వరకు ఏక మొత్తంలో ఎరువులు ప్రస్తుతం వరకు ఉన్న యాప్లో రైతులు ఒకేసారి కాకుండా విడతల వారిగా బుక్ చేసుకోవాల్సి ఉంది. 5 ఎకరాల భూమి ఉన్న రైతులు 2 విడతల్లో 5 నుంచి 20 ఎకరాలు ఉన్న ఎకరాల భూమి ఉన్న రైతు 3 విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతు 4 విడతల్లో ఎరువులు తీసుకెళ్లాల్సి ఉండేది. తాజా యాప్లో 1 హెక్టార్కు అంటే 2.5 ఎకరాల వరకు పూర్తి స్థాయిలో ఎరువులు తీసుకోవచ్చు. అంతకుమించి భూమి ఉన్న రైతులు హెక్టారు లెక్కన ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది. సో పెద్ద మొత్తంలో అంటే అది చాలా తక్కువ మందికి ఉంటుంది. పెద్ద మొత్తంలో 2 ఎకరాల రైతులు ఎక్కువ మొత్తంలో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒకేసారి ఎరువులు తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఆధార్తో పంపిణీ కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టి వ్యాపారులతో పాటు సంఘాలకు పాయింట్ ఆఫ్ సేల్ అంటే మిషన్లు ఇస్తారనమాట. మిషన్లు సరఫరా చేసి అందులో ఆధార్ నెంబర్ నమోదు చేసి రైతు వేలిముద్రలు తీసుకొని ఎరువులు విక్రయిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డు ద్వారా ఎన్ని బస్తాలు తీసుకున్నారో పిఓఎస్ మిషన్లలో తెలుస్తుంది. దీంతో అధికారికంగా తీసుకొని నిల్వ చేసుకునే వీలు ఉండదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వేరే వారి ఆధార్ తీసుకొస్తే సంబంధిత రైతు చరవానికి వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. సో ఇది మొత్తం మీద ప్రాసెస్. అయితే ఎట్లా బుక్ చేసుకోవాలి యాప్ అని చెప్పేసి ఎరువులు. కాకపోతే చదువురాని రైతులకు కొంత ఇబ్బంది. ఇది చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో ఉంటారు కానీ ఆ పిల్లలు కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చదువు అంటే వాళ్ళు ఏదో వెనకడ ఒక సామెత ఉంది, ఆ సామెత గుర్తు చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కానీ చదువుకున్న వాళ్ళకంటే ఎవరో మేలు అన్నట్టు ఉంటుంది. సో అంత వరస్ట్గా తయారైందన్నమాట ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. కనీసం ఎట్లా ఉపయోగించాలి ఏందనేది కూడా నేర్పిస్తలేరు కాలేజీలని రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు అనమాట. సో మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న చోట మరి రైతులు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాలి. వీడియో అయితే చేస్తా. దీని మీద ఎట్లా బుక్ చేయాలని చెప్పేసి వీడియో అయితే చేస్తా. కొద్దిగా అవగాహన రైతులు అయితే చేసుకోవడం పెద్ద కష్టమేం కదా, 1-2 సార్లు చూస్తే. మొత్తం మీద అయితే ఈ ఎరువులు పక్కదారి పట్ట